ఊరుకోండి, నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఉండండి, ఆటోని పిలుస్తాను. ఆటో, స్టాప్ స్టాప్. బాబాయ్ ఒక్క నిమిషం. గజలక్ష్మి గారు రండి. బాబాయ్ ఇదిగో మేడం ఎవరు అనుకున్నావు? మన ఎంఆర్ఓ గారి కూతురు. జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాలి, సరేనా? ప్రసాద్ గారు, చెప్పండి గజలక్ష్మి గారు. ఏంటండి? ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? అయ్యో చెప్పండి మేడం. మిమ్మల్ని ఏ ఆడపిల్ల చేసుకుంటుందో కానీ తను చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్ యూ మేడం. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. మీ నాన్నగారితో చెప్పి ఏదైనా చిన్న కాంట్రాక్ట్ ఇప్పించారంటే. భలేవారే, కాంట్రాక్ట్ మీకు కాకపోతే ఇంకెవరికిస్తారు? దాని సంగతి మర్చిపోండి, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్ ఇంకా చూస్తావేంటి? పోనీ పోనీ. బాయ్ అండి. బాయ్ 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 బాయ్. ఇక్కడ చూపులు గుట్టించినందుకు 20 రూపాయలు పోతే పోయింది, కానీ 20 లక్షల కాంట్రాక్ట్ వస్తే అంతే చాలు. అట్లుంటది ప్రసాద్తో. అమ్మా కళ్యాణి, ఈ పూజ ఏర్పాట్లలో పడిపోయి పోటీకెళ్లాల్సిన విషయం మర్చిపోయినట్టున్నావు. ఒక్కసారి టైం చూడమ్మా. అమ్మో, ఇంకా గంటే ఉంది. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నాకు టైం గుర్తు చేశారు. అయినా బేబమ్మ గారు చెప్పిన పనులన్నీ పూర్తయిపోయాయి. ఇక నేను వస్తానండి. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళు. బేబమ్మ గారు, మీరు చెప్పిన పనులన్నీ పూర్తి చేసేసానండి. అవతల నా పోటీలకి టైం అవుతుంది. ఇంక నేను రేపు వస్తాను. సరే. అమ్మా, ఏంటమ్మా దాన్ని అలా పంపించేస్తున్నావు? ఏదో ఒకటి చేసి ఆపుతానన్నావు కదా. ఖచ్చితంగా ఆపుతాను. కళ్యాణి, ఏంటి బేబమ్మ గారు? ఏమనుకోవద్దమ్మా. అక్కడ 4 పాత సామాన్లున్నాయి, అవి తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేసి ఆ తర్వాత హ్యాపీగా వెళ్ళిపో, సరేనా? అది కాదండి, మీరు చెప్పిన అన్ని పనులు చేసేసాను కదా. ఇదొక్క పని చేసి వెళ్ళిపోమ్మా. సరేనండి. పద్మ, ఆనాడు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ఎలా ఇరికించారో తెలీదు, కానీ ఈరోజు మాత్రం నువ్వు కళ్యాణిని పద్మవ్యూహం కంటే శక్తివంతమైన, కురుక్షేత్రం కంటే ప్రమాదకరమైన అష్టదిగ్బంధనంలో ఆ కళ్యాణిని ఇరికించబోతున్నావు. ఎలా అమ్మా? సూపర్ అమ్మా, అలాగే చేద్దాం. ఇక కళ్యాణ్ని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. తలుపేసేసారేంటి? ఎవరైనా ఉన్నారా?